మాటలను ప్రకటించుకోవటానికి, ధ్యానించుకోవటానికి ఆయన ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈ దినం ఒక నూతన వాక్యాన్ని మనం చూసుకొని నూతన మన్నాన్ని మన జీవితంలో మనం అన్వేషించుకుందాం. ఈరోజు ఐక్యత గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ దినాన క్రైస్తవ అలాగే మన కుటుంబాలు అవ్వచ్చు, సంఘాలు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, అది ఎక్కడైనా లోపించింది ఉందంటే మెయిన్ ఐక్యత, యూనిటీ. ఇది ఎంతగా లోపించిందంటే పాపం యొక్క భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోయే రీతిగా ఇది ప్రతి ఒక్కరిలో కూడా తిష్ట వేసిందండి. దుర్గం కట్టుకుంది. ప్రతి కుటుంబంలో కూడా ఇది దుర్గం కట్టుకుంది. చూడండి, ఒక ఫ్యామిలీలో ఉంటే ఆ ఒకే ఫ్యామిలీలోని వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇద్దరు పిల్లల మధ్య ఒక 2, 3 గ్రూపులు ఉంటాయి. అంతే అంతగా అపవాది తిష్ట వేస్తాడు ప్రతి కుటుంబంలో కూడా. అలాగే సంఘాల్లో కూడా గ్రూపిజం. ఒక కుటుంబంలో ఒక నలుగురు మధ్యే ఒక 2 గ్రూపులు ఉంటే, ఒక సంఘాలు ఎన్ని గ్రూపులు ఉంటాయి ఒకసారి మనం ఆలోచిస్తే అది చాలా బాధాకరమైనది. ఎంతగా ఈ యూనిటీ ఏ విధంగా దెబ్బతిన్నదో, ఏ విధంగా ఇది చెడిపోయిందో ఒకసారి మనం వాక్య నిమిత్తమే మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మన ఆశీర్వాదం ఏ విధంగా మనం కోల్పోతున్నామో మనం తెలుసుకోక స్కిప్ చేస్తుంటాం. స్కిప్ చేసి మనం అన్నిట్లో వెతుకుతుంటాం. అసలేంది పట్టించుకోం. మనం ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, ఎంత ఆల్‌నైట్ ప్రేయర్ చేసినా, ఎంత వాక్యాలు ధ్యానించినా, మనం ఉండవలసింది మనకు తెలుసు. అయినా దాన్ని మనం సరిచేసుకోవటానికి ఇష్టపడక, దేవునిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోక, దాన్ని మనం దాటేస్తుంటాం. స్కిప్ చేసేస్తుంటాం. అలాగ చేయడం వల్ల రావలసిన ఆశీర్వాదం మనం రాదు. ఆయనకి ఇవ్వవలసిన మహిమను మనం పొందుకోలేము. అలాగే అయితే చూడండి, కీర్తనలో 133 అధ్యాయం ఒకసారి చదువుకుందాం. అందరికి తెలిసిన వాక్యమే. మరొకసారి దాన్ని ధ్యానించుకుందాం. 133:1 ఎవరైనా చదువుతారా? చదువుతుంది. కీర్తనలు 133 అధ్యాయము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద గడ్డము మీదుగా పారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సరిపోతుంది. థ్యాంక్ యూ. చూడండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమట. అది తల మీద పోయిబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగిలి వంచి వరకు దిగుతున్న పరిమళ తైలము వలె ఉండను. అయితే చూడండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఎందుకు ఎంత మేలు అంటున్నాడు, ఎంత మనోహరం అంటున్నాడు అనేది మనం ఇక్కడ పరీక్షించడం అవసరం, ఇంకా పరిశోధించడం అవసరం ఎంతైనా ఉందండి. అంటే ఈ ఐక్యత మన కుటుంబంలో, మన జీవితంలో ఏ విధంగా అది మన ప్రభావం ఉండాలంటే సిలువ ప్రభావంతో మనలో పనిచేయాలండి. సిలువ ఎఫెక్ట్ అనేది మనలో దినదిన నరనరాల్లో మన యొక్క జీర్ణించుకోవాలి. ఎందుకంటే చూడండి, ఈ లోకంలోని క్రీస్తు రాకముందు అనేకమైన మూఢనమ్మకాలు, అనేకమైన ఆచారాలు, సాంప్రదాయం వాటన్నిటిని కూడా ఒక తాటి మీదకి తెచ్చారు. చూడండి, మనం వింటూనే ఉంటాం కదా. పాదాల నుంచి ఒకరు పుట్టారు, భుజాల నుంచి ఒకరు పుట్టారు, అలాగే తలలో నుంచి ఒకరు పుట్టారు, నడువు నుంచి ఒకరు పుట్టారు. వేరు వేరు ఈ వంశంలని, కులాలని విడదీశారు. వీళ్ళు గొప్పవాళ్ళని, వీళ్ళు బీదవారని. కానీ అటువంటి వర్గాలన్నిటిని కూడా ఒక తాటి మీదకి తెచ్చాడు క్రీస్తు. అంతటా ఎంతో వేదన పడి, ఎంతో శ్రమపడి, అవమానాలు దేవుని యొక్క క్రీస్తు అనుభవించి ఒక తాటి మీదకి తెస్తే ఇప్పుడు దాన్ని చెరిపేస్తున్నాం. మనంతట మనమే క్రీస్తు బిడ్డలుగా చెప్పుకున్నాం. మనమే ఆయన్ని బిడ్డలుగా చెప్పుకొని మనమే మరలా భేదాభిప్రాయాల్లో మనలో మనం కలిగించుకుంటున్నాం. వాటన్నిటినీ ఒక తాటి మీదకు తావటానికి ఆయన ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. ఆయన ఎంతో నష్టపడవలసి వచ్చింది. ఆయన మహిమను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆయన ఎన్నెన్నో అవమానాలు, నిందలు, శ్రమలు, ఆయన చేయలేని పాపమునకు నిందలు కూడా అనుభవించడం జరిగింది. ఆయన చేయలేని తప్పులకి ఆయన నిందలు అనుభవించడం జరిగింది. ఇదంతా దేనికంటే ఒక యూనిటీ, ఒక ఐక్యత కొరకు ఆయన ఒకే ఒక సిలువ మీద ఆ పాపమునికి
శిక్ష వేయటం జరిగింది. అది జరిగిన తర్వాత మనలో మనం మరలా మన సంఘాల్లో చూడండి, నేను కొన్ని 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 సంఘాల్లో చూస్తుంటాను ఇప్పటికీ పల్లెటూరులో. మొన్న ఇక జనవరి నెలలో హాలిడేస్ వచ్చాయి, మా ఫ్యామిలీస్‌తో ఎళ్ళాం. ఆ సంఘాల్లో కూడా గొప్పవారికి ఒక కుర్చీలు, మిగతావాళ్ళందరూ కూడా కిందన కూర్చోవటం. ఇన్ని అప్పటికప్పుడు ఎవరైనా కొంచెం అగ్ర కులస్తులు ఎవరైనా ఏ బ్రాహ్మణులో, ఏ శూద్రులు ఎవరైనా దేవుడిని నమ్ముకొనొస్తే వాళ్ళకి సెపరేట్‌గా కుర్చీ ఎయడం. మిగతావాళ్ళందరికీ మామూలు చూడడం. ఎందుకంత ఇంకా చూపెడుతుందండి బాధ. చూడండి. అందరూ ఒకటే. దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన మన కొరకు ఆయనే సిలువేశాడు. ఆయన వాళ్ళ కొరకు ఆయనే సిలువేశాడు. గొప్ప వాళ్ళ గురించి గొప్ప క్రీస్తు, బీదవారి గురించి బీద క్రీస్తు అలాగేం లేదు కదండీ. ఎఫెసీ పత్రిక అది కూడా మనం చదువుకుంటాం. చూడండి. ఈ దినాన ఇంకా ఒక యూనిటీ అనేది ఎంతో లోపిస్తుందండి. ఐక్యత అనేది ఎంతో లోపిస్తుంది. సిలువ ప్రభావం మన ఫ్యామిలీలో నలుగురుంటే నలుగురిలో కూడా సిలువ ప్రభావం ఉండాలి. నలుగురిలో కూడా క్రీస్తు ఐక్యత పనిచేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న దాన్ని కూడా అంత క్లియర్ చేయటానికి ఆయన సిలువేశాడు. కానీ మరలా దాన్ని మనం బ్రతికించడానికి, మనం వాటిని పైకి తేవటానికి అపవాది యొక్క ఆలోచనను మనం సపోర్ట్ చేయకూడదు. అలాగే ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-6 వచనాలు ఎవరైనా చదువుతారా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1-6 వచనాలు. ఎఫెసీ పత్రిక. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇండుటకును పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తీసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు. సరిపోతుందండి. థ్యాంక్ యూ అండి. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా క్లియర్గా మనకు చెప్తుంటే చూడండి. శరీరం ఒకటే, ఆత్మీయ ఒకటే. ఆ ప్రకారం మీ పిలుపు విషయమే మనకు వచ్చిన ఇక ఇన్విటేషన్ ప్రకారంగా చూడండి, స్టార్ట్ చేస్తారు కదా, పిలుపుకు తగ్గట్టు దాని ప్రకారంగా మనం జీవించలేకపోతున్నాం ఈ దినాన. బాప్తిస్మం ఒకడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు. ఈ దినాన చూడండి, మనకు మనమే ఇక ఎందుకంటే మనకు మనం అంటున్నాం అంటే మెయిన్ యూనిటీ దేవుని తెలుసుకోలేక, దేవుని ప్రేమ తెలియక, దేవుని కృప ఏంటో తెలియక, దేవుని వాక్యం ఏంటో తెలియక కొంతమంది బయట ఉన్నారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే వాక్యం తెలిసిన వారు మన మధ్య ఒక ఏరియాలోనే ఒక 3 సంఘాలు ఉంటే ఆ 3 సంఘాలు ఆ 3 సేవకులను యూనిటీ ఉండదండి. ఆ 3 సంఘాల్లో కూడా ఈ ఈ చర్చి యొక్క క్రైస్తవులు వాళ్ళని విరోధులుగా చూస్తుంటారు. అదేంటండి, ఒకే బైబిల్ పట్టుకుంటారు, నమ్ముకున్న దేవుడు కూడా ఒకరే, బాప్తిస్మం ఒకటే, విశ్వాసం ఒకటే, సిలువ వేసిన క్రీస్తు ఒకడే. అదే నిరీక్షణ ఈ భూమి మీద తర్వాత ఇదిగో నా నిత్యరాజ్యం, దేవుడిచ్చే నిత్యరాజ్యం నేను వెళ్ళాలి. ఆ నిరీక్షణ ఇద్దరికి ఒకటే. కానీ వీళ్ళిద్దరు మాత్రం యూనిటీ అనేది ఉండరండి. ఇది చాలా దగ్గర చూస్తుంటాం. మనం వారి గురించి మనం అటువంటి వారి గురించి ప్రార్థన చేయాలి. అలాగే మనలో ఇటువంటి తప్పులు లేకుండా మనం చూసుకోవాలి. తోటి క్రైస్తువుని ప్రేమించలేని స్థితి ఈ దినాన ఈ భూమి మీద లోపిస్తుందండి. ఎదురెదురుగా వాడు బైబిల్ పట్టుకుని వస్తాడు, వాళ్ళ చర్చి నుంచి వీళ్ళ చర్చి నుంచి వీడు బైబిల్ ఆదివారం పాటు వెళ్తుండగా అదేంటో అపవాద గృహం నుంచి వచ్చినట్టుగా వాడిని వీడు చూస్తాడు, వీడిని చూస్తాడు. ఇద్దరూ నమ్ముకున్నది దేవుడు ఒక్కరేనే మర్చిపోతుంటారండి. యూనిటీ. ఎందుకంటే ఇది మెయిన్ మన క్రైస్తవ సమాజం ఇది లోపించింది, టెస్ట్ వేసేసింది. అపవాదిక ఆలోచన టెస్ట్ వేసేసింది. చూడండి, అలాగే మనము మరొక స్టెప్ ముందుకు వెళ్దామండి. అన్యులను కూడా మనం మమేకంగా ప్రేమించాలండి. వారికి ఉన్న అవసరాలను కూడా మనం తీర్చాలి. చూడండి, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఒక క్రైస్తవుల్లోనూ, ఒక యూదుల్లోనూ,
ఎలాగని దేవునికి వాక్యం చెప్పట్లేదు కానీ అందరిలోనే నేను వ్యాపించి ఉన్నాను. ఎందుకంటే అందరినీ ప్రేమిస్తున్నాడు. సూర్యుడికి వెలుగు చెడ్డవారిని పడుతుంది, మంచివారిని కూడా పడుతుంది. కాబట్టి ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు. మనల్ని దేవుని నమ్మకు వెంబడించే వారిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించిన మనం ఎందుకు ప్రేమించకూడదంటే మనం చెడ్డవారు పాపం చేసిన వారి పట్ల మత్సరం పక్కన పెట్టి వారిని కూడా దేవుని ప్రేమతో మనం ప్రేమిస్తూనే ఉండాలట. ఎప్పుడైతే మనం వారి పట్ల మత్సరం చూపించుకుంటా, కోపించుకోకుండా, ఎటువంటి ఆ వేరేక మనసు స్వభావం లేకుండా వారిని నిజమైన మంచి స్వభావంతో వారిని ప్రేమించము. ఇగో దేవుని యొక్క మాట ఏం సెలవిస్తుందంటే అదే పత్రికలోనే కొంచెం కిందకు వస్తే, నువ్వు నా స్వభావం కలిగిన వాడుగా నువ్వు అంటే దేవుని పిలిపై ఉంటావంట. ఆయన పిలుపు తగ్గట్టు మనం జీవించాలంట. ఆయన పిలుపు ఏముంది? ఇదిగో నా వారసత్వం నీకు ఇచ్చి ఉన్నాను, నా పిల్లల అగుటికే నిన్ను పిలిచి ఉన్నాను. ఆయన పిలుపు తగ్గట్టుగా మనం చాలా సార్లు నడుచుకోక మనం దిగజారిపోతూ ఉంటున్నామంట. మనం తెలియకంటేనే దిగజారిపోతున్నామంట. ఈ విషయం మీద మనం దృష్టి పెట్టి దినంతరం కూడా మన యొక్క ఆలోచనలు మార్చుకోవాలి, మన యొక్క తలాంపులు మార్చుకోవాలి. ఎవరైనా ఇలాగుంటే వారిలో మనకి యూనిటీ కలిగించాలి. ఒక ఇన్స్పిరేషన్ మనం మన ద్వారా మనం ఇస్తూనే ఉండాలి. వారు ఎంత చెడ్డవారైనా పాపం చేసిన సహవాసం చెయ్యొద్దు, కానీ ప్రేమించడం మాత్రం తప్పకుండా ఉండాలి. ఎవరైనా మన వీధుల్లో కానీ, మన యొక్క ఉద్యోగస్తులు కానీ, మన యొక్క బంధువులు ఎవరైనా పాపాత్మలు తప్పకుండా ఉంటారు. అందరూ మంచి వాళ్ళు ఉంటారా? ఏదో ఒక తప్పు చేస్తున్న తప్పు ఉంటారు. వారిని సపరేట్ చేసేస్తారు అంతమంది. ప్రేమించ సహవాసం వారి గుణగాణాలను మనం అంటించుకోకూడదు, కానీ వారి అవసరం తీర్చట్లోనే వారిని ప్రేమించట్లోనే తప్పేం లేదు. అక్కడే ఆశీర్వాదం ఉందట, శాశ్వత జీవం ఉందట ఎవరినైనా సరే. అలాగే మరొక వాక్యం చూడండి. ఆదికాండం 13 అధ్యాయం 8 చూసుకుంటే ఒకసారి చదువుతారండి. ఆదికాండం 13:8. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. సరిపోతుందండి. చూడండి, అబ్రహం యొక్క ప్రయత్నం చూసా. నా బంధువులకి నీ బంధువులకు, ఇగో నీకు నాకు మధ్య కలహం ఉండకూడదు. ఇదేనా ఆస్తి గురించి, అంతస్తు గురించి, మన క్రైస్తవ సమాజం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే బయట సంగతులు మా దానికన్నా మనలో విషయాల మీద మనం మెయిన్ మనం దృష్టి పెట్టాలి. ఇదేనా నా కలహం, ఎక్కడ చూసినా కలహం కదండి. ప్రతి దానికి కూడా జగడములు, ప్రతి దానికి కూడా ఒక పేరుకి క్రైస్తవ కుటుంబాలుగా కనబడతాయి, కానీ లోకంలో ఉన్నవన్నీ మనలో ఉంటాయి. లోకంలోని కలహం, లోకంలోని జగడములు, లోకంలోని కళాంకములు అన్నీ కూడా కుటుంబాల్లో తిష్టవేసి ఉన్నాయి. వాటన్నిటిని ఇటువంటి వాక్యం ద్వారా మనం పొగుడుతూనే ఉండాలి. మనం అనేక మందికి మనం చెప్తూ ఉండాలి. ఎవరైనా అలా ఉన్నారంటే వారి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఇదిగో యూనిట్లో నిజమైన ఐక్యత ఎక్కడైతే ఉందో అక్కడికి పాపానికి చోట్లేదట. చూడండి, స్టార్టింగ్ లోనే అన్ని జంతువులు కలిసి ఉండేయట. అన్ని జంతువులు, గొర్రెలు, తోడేళ్ళు, సింహాలు, చిరతపుళ్ళు, అన్ని జంతువులు, సాధు జంతువులు కలిసి ఉండే, క్రూరమైన మృగ జంతువులు కూడా కలిసే ఉండే. వారికి ఎటువంటి భేదం లేదు. ఎప్పుడు భేదం వచ్చిందంటే ఈ భూమి మీదకి పాపం యొక్క స్వభావం భూమి మీదకి ఎప్పుడైతే చొరబడిందో అప్పుడు భేదాభిప్రాయాలు వచ్చాయి, అప్పుడు స్వార్థాలు వచ్చాయి, అప్పుడు ఒకరికొకరికి వేటాడి జంతువులకే చంపుకొని తినడం ప్రారంభమైంది. మరలా అటువంటి రాజ్యం రాబోతుంది. అది ఎక్కడ చూస్తామంటే ఏసియా 11:6 మనం చూస్తాం. మరలా అటువంటి దేవుని యొక్క రాజ్యం, కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. దానికి ముందే మనల్ని పిలిచాడు. ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, ఇగో నా రాజ్యం వస్తుంది. ఇగో దానికంటే ముందుగానే నేను పిలిచి అన్నాను. ఎందుకు పిలిచి అన్నానంటే నన్ను పోలి నడవటానికి నేను పిలిచి అన్నాను. నా స్వభావం నువ్వు కలిగి ఉండడానికి నేను పిలిచి ఉన్నాను. ఇదిగో నా వారసత్వం నీకు ఇవ్వడానికి నేను పిలిచి ఉన్నాను అని మనకి జ్ఞాపకం గుర్తు చేస్తూనే ఉన్నాడండి. కాబట్టి ఈ వాక్యానికి మనం లోబడాలి. అలాగే చూడండి, ఆదికాండం 45:24 ఒకసారి చూద్దామా? ఆదికాండం 45:24 వచనంలో, 45:24 వచనంలో,
ఆదికాండం 45:24. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడదని వారితో చెప్పెను. సరిపోతుంది. చూడండి, సహోదరులందరినీ తన దగ్గరికి వచ్చిన వాడిని ఎంతో ఆప్యాయగా, పాతవన్నీ ఇంకా ఎటువంటి మనసులో ఉంచుకోక ఎంతో ప్రేమించి వారికి చేయవలసిన సౌకర్యం చేసి సాగనంపేటప్పుడు, ఇదిగో మీరు మార్గ మధ్యంలో జగడంలాడుకోవద్దు, ఎటువంటి వ్యతిరేక స్వభావం కలిగి, ఎందుకంటే వారి స్వభావం వారికి ఏసేపుకి తెలుసు కాబట్టి ఎంత మంచి విషయాన్ని చెప్తున్నాడు చూడండి. ఐక్యత గురించి ఎంత సాగనంపుతున్నాడు, ఎటువంటి మాట పలుకుతున్నాడు. ఎందుకంటే పాతవన్నీ మరలా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఇవేవి అంతే, దాని వెనకాల ఎంత మ్యాటర్ ఉందన్నమాట. ఎందుకంటే వారి స్వభావాలు ఏసేపుకి తెలుసు కాబట్టి ఏకభావం, ఏక మనసు గురించి 1 పేతురు 3:8 ఒకసారి చూద్దామండి. 1 పేతురు 3:8. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయమనస్కులునై ఉండుడి. సరిపోతుందండి. కొన్ని ఒకరి పట్ల ఒకరు వారి బాధల్లో మనం సంతోషం పంచుకోవాలి, వారి సంతోషంలో కూడా మనం పాలు పొందుకోవాలి. చాలా మంది చూడండి, మన యొక్క స్వార్థం, వారి సంతోషంలో మనం పాలుభాగస్ ఉంటాం కానీ వారి దుఃఖంలో పాలుభాగస్ ఉండడానికి ఇష్టపడం. ఎందుకంటే వాడు ఎంత వాడి చుట్టూ వాళ్ళు ఏమేమి కలిగి ఉన్నాయో దాన్ని బట్టి మనం సంతోషపడతాం, వాటితో పాటు మనం పాలుభాగస్ ఉంటాము. చాలా మంది ఒంటరి పరిస్థితి వస్తూనే ఉంటది, దుఃఖంలో వస్తూనే ఉంటది. ఆ టైంలో తనలో మనం పాలు పంచుకోమట. ఎందుకంటే క్రీస్తు ఈ శ్రమలో ఉన్న వారికి, ఇదిగో నీ శ్రమ నా శ్రమ కాదా అన్నట్టుగా మమేకమైపోయాడట. అందుకనే క్రీస్తు శిలువ ప్రభావం ఇంకా మనలో పనిచేస్తూనే ఉంటది. దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేవారుగా ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా మనం మమేకమైపోవాలండి. శ్రమలో ఉన్న వారి పట్ల, ఇదిగో నీ శ్రమ నా శ్రమ కాదా అన్నట్టుగా. అలాగనే దేవునికి వ్యతిరేకంగా ఎక్కడికి అయితే వాక్యానికి వ్యతిరేకంగా ఉండాలని వాక్యం ఎక్కడ చెప్పట్లేదు. ఈ ఏకభావం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి. కుటుంబాల్లో ఈ ప్రేమ కనబడాలి, సంఘాల్లో ఈ ప్రేమ కనబడాలి. చూడండి, కొంతమంది మనకు నచ్చినట్టుగా వారిని ఉంటే వారిని కలుపుకుంటాం, మనకి నచ్చినట్టుగా వారిని లేకపోతే వారిని మనం కలుపుకోం, విడిగానే చూస్తాం, వ్యతిరేకంగానే చూస్తాం. ఇది ఎంతవరకు చూస్తామంటే అవసరమైతే మనం చనిపోయిన వరకు అలాగే ఉంటాం. మన మనసులో మార్చుకోలేని స్థితి ఈ దినాన. చూడండి ఈ దినాన ఎంత పౌరుషములు, దాన్ని ఏమంటారండి, ఇగోలు ఒకరినొకరు మనసులో పెట్టేసుకొని అలాగే ఉండిపోతారండి. వీడి యొక్క మార్గంలో వాడు వచ్చిన వరకు కూడా వాడు ఆలోచన మారడానికి అవకాశం ఉండదు. వాడు ఆలోచన మారదు, వీడి ఆలోచన మారదు. ఎందుకంటే అందుకనే క్రీస్తు పోలనే మనం నడవాలి, పిలుపుకు తగినట్టుగా మనం నడవాలి. ఆయన సిలువ యొక్క ప్రభావంతోనే మనం నడవాలి. చూడండి, ఆయనలో మారిన తర్వాత మనల్ని ప్రేమించడా, లేదంటే మనగానే ప్రేమించాడంటే, చూడండి, ఒక 2 వారాలకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. ఒక కుమారుడు ఒక మురుకులో ఉన్న యొక్క ముక్కు చీముడు కానీ, లేదంటే ఆ మట్టి కానీ, సట్టకి ఆ మట్టి కానీ, ఎంత మురుకులో ఉన్నాడా వాడంతా, నువ్వు క్లీన్ చేసుకొని వెళ్ళరా, అప్పుడు నేను ఎత్తుకుంటున్నావు అందరు వెంటనే ఎత్తుకొని అవసరమైతే ఆ చీరతోనే తుడిచేస్తుంది. తల్లి ప్రేమ ఎలుగుంటే తల్లికి మించిన మిన్నైన ప్రేమ, దేవుని ప్రేమ మనగానే ప్రేమించాడు. పాపంతో ఉండగానే మనల్ని ప్రేమించేశాడు. ఎందుకంటే ఆ పాపను పోగొట్టుకునే స్థాయి, ఆ యొక్క సామర్థ్యం మనలో లేదు. ఆ బలహీనత ఆయనకు తెలుసు కాబట్టి. కానీ మరి మనం ఏం చేస్తున్నాం అంటే, వాళ్ళు ఏ చిన్న తప్పుదో ఉండి వాడిని పక్కన పెట్టేస్తుంటాం. యూనిటీ ఎక్కడ లోపిస్తుందంటే ఇటువంటి ఆలోచన వల్ల లోపిస్తుంది. అపవాది ఎంతగా టెస్ట్ వేస్తాడంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని పోగొట్టే విధంగా ఆడు ప్రయత్నిస్తున్నాడు. అందులో మనం అలాగ వెళ్ళిపోతున్నాం. దేవునితో ఉన్నాము, దేవుని వాక్యం మాలో ఉంది, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ మాకు కంఠాభరణంగా మాకు కనబడుతున్నాయి.
కానీ అనుకుంటున్నాం, కానీ లోన తెస్తి వేసింది మాత్రం అపవాది అనే ఆలోచన మనం మర్చిపోతున్నాం అండి. ఈ దినాన యూనిటీ లోపించిందండి. మనం బాగా వెతుక్కుంటే చాలా కనబడతాయి. చాలా మన బయటి క్రైస్తవ సమాజంలో చాలా చూస్తుంటాం. ఈ దినాన తోటి క్రైస్తవుని ఎక్కడైనా అంత ప్రేమించే స్థితి కనబడుతుందా? ఎక్కడ కనబడలేదు. అలాగే చూడండి, ఇంకొక మాట మనం చెప్పుకొని ముగించుకుందాం, టైం అవుతుంది కాబట్టి. ఎక్కడంటే ఇది శత్రువును కూడా మనం ప్రేమించాలండి. ఇప్పుడు మతోన్మాదును కూడా మనం ప్రేమించాలి. వాటితో పాటు సహవాసం మనం చేయకూడదు, కానీ శత్రువును కూడా మనం ప్రేమించాలి. రోమాపత్రిక 12:14 ఒకసారి చూసుకుందామండి. రోమా 12:14. రోమా 12:14. మిమ్మను హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. సరిపోతుంది. చూడండి, మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో అటువంటి వారి గురించి మనం దీవెనలు పలకాలట. వారి దీవెన కొరకు మనం ఆశపడాలట. ఎందుకంటే మొదటగా మన శత్రువు గురించి మనం వారిని దీవించాలంటే అటువంటి ఆలోచన వల్ల, అటువంటి ఐక్యత సమైక్య ఆలోచన వల్ల వాడికంటే ముందుగా మనల్ని దీవిస్తాడట, ఆ తర్వాత వాడిని దీవిస్తాడట. ఈ సీక్రెట్ మనకు తెలియదు. లేదు, వాడు నాశనం మగునుగాక అంటే వాడికంటే ముందు ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుందంట. ఇది చాలాసార్లు మనం మర్చిపోతుంటాం. మన శత్రువు గురించి ఎప్పుడైతే మనం నిజంగా దేవుని దగ్గర భారంగా మనం ఆశగా ప్రార్థన చేస్తూ ఉంటామో ఖచ్చితంగా ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాం. అది ఎంతో మంచి విలువైన ఫలం అది. వాడితో పాటు వాడితో పాటు మనం యూనిటీ ఉండాలండి, ఐక్యత ఉండాలి. యూనిటీ వేరు, వాడి గుణగాణాలు అంటించుకోవడం వేరండి. ఈ రోజున కీర్తనలు ఒకటి పట్టుకొని మన ఎంతగానే అపవాది దెబ్బ కొడుతున్నాడంటే, ఇదిగో దుష్టుల ఆలోచనగా పాప మందులు అటువంటి వారు అందరినీ ఊరి అవతలను వెలివేయండి, చర్చి అవతలను వెలివేయండి, కుటుంబ అవతలు పెట్టండి, దూరంగా పెట్టండి అంటే మనలో ఒక్క తప్పు కూడా లేకుండా ఉందండి. అలాగైతే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? దాని అర్థం వేరు, ఈ అర్థం వేరు. సహవాసం వేరు, ప్రేమించటం వేరు. ఈ దినాన వాక్యాలను కూడా మనలో చాలా మంది తిప్పేస్తుంటారండి. ఎందుకంటే సంఘాల్లో కూడా, ఎందుకని బయట సమాజంలో కూడా తోటి క్రైస్తవుల మధ్య ఎంతో మంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, వాక్యాలతోనే ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. క్రీస్తు వేరంటారు, పరిశుద్ధాత్మ వేరంటారు, తండ్రి వేరంటారు. ఇగో ఇప్పుడు స్వస్థతలు లేవు అంటాడు. ఎందుకు ఈ తగాదులు? యూనిటీ ఐక్యత ఉండవలసినవి అంత స్వస్థతలు అప్పుడే ఉండి ఇప్పుడు లేవా? అదేంటి అలాగా? నువ్వు నమ్మితే ఇప్పుడు కూడా ఉంటాయి అని నేను అంటున్నాను. నువ్వు నమ్మకపోతే ఏదీ లేదు. నువ్వు అటువంటి విశ్వాసం కలిగి నమ్మితే నీకు ఇప్పుడు కూడా స్వస్థత ఉంది. అంత దేవుడిగా అప్పుడు ఉండేది, ఇప్పుడు అంత సీన్ లేదంటావా అని మొన్న మొన్న ఒక సహోదరుడు అంటే, అలా కాదు బ్రదరు, ఆ కాలం మొదటి ఆ శతాబ్దంలో నుండి ఇప్పుడు ఈ 21వ శతాబ్దం లేవు, అన్ని క్లోజ్ అయిపోయి అంటాడు ఒకడు. నువ్వు నమ్మితే ఇప్పుడు కూడా ఉంటుందా మనం అంటాం. చూసారా, ఈ భేదాభిప్రాయాలు పెరిగిపోతున్నాయండి. అలాగే అటువంటి వారి గురించి మనం ప్రార్థన చేయాలంటే మనం మొరపెట్టాలి. లోకసువార్త 6:28 ఒకసారి చదువుకుందామండి. లోకసువార్త 6:28. లోకసువార్త 6:28. మిమ్మల్ని శపించిన వారిని దీవించుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. సరిపోతుందండి. ఎవరైనా మనల్ని బాధ పెట్టిన వారిని, మనకి వ్యతిరేకంగా ఉన్నవారిని మనం వారికి మనకి యూనిటీ లేక ఐక్యత కోల్పోక వారిని సపరేట్ చేసే కంటే వారి గురించి ప్రార్థన చేయడం అనేది ఎంతో ఆశీర్వాదం. మనకు దాచిపడింది. వాడి సంగతి పక్కన పెడితే అది మన కొరకు దాచిపడింది, మన మేలు కొరకు. అందుకనే మనం ఒక కీర్తన 133:1 ఎంతో మేలు, అది మనకు మేలు, ఎంతో మనోహరం, అది మనకే. వాడి విషయం పక్కన పెడితే నువ్వు వాడి పట్ల ఎప్పుడైతే అటువంటి ఆశ, అటువంటి మనసు కలిగి ఉన్నావో అది మొట్టమొదటిగా వాడికన్నా మనకి మేలట. అది మనకి ఎంతో మనోహరం. ఈ దినాన అది మనం అటువంటి ఆశీర్వాదాన్ని, అటువంటి శాశ్వత జీవాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దీని కొరకు మనం ప్రయత్నిద్దాం.
యొక్క దేవుని ప్రేమను దేవుని ఆశీర్వాదం నిజమైన ఐక్యతలోని ఎటువంటి కళంకం ఉండదండి. నిజమైన ఐక్యతలోని ఎటువంటి పాపానికి చోటు లేదు. ని- దీన్ని ఎంతగా మనం కాపాడుకోవాలంటే ఎంతో పరిపూర్ణంగా కాపాడుకోవాలి. ఈ ఐక్యత ఎక్కడ లోపించిన వెంటనే మనం సరిదిద్దుకోవాలి. ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి. వెంటనే దేవుని యొక్క వాక్యంతో ఒకరిని తగ్గించుకొని ముందుకు వెళ్ళిపోతుంటే ఆ యొక్క నిజమైన యొక్క యూనిటీలోనే ఎంత 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 ఆశీర్వాదాన్ని, ఎంత ఆనందం, ఎంత సంతోషము, ఎంత సఖ్యత. ఎందుకంటే మనం ఎవరిని పోలి ఉన్నామండి? మత్తయి సువార్త చివరి వాక్యం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 6:45-46. మత్తయి సువార్త 6:45-46. ఆరో అధ్యాయంలో లేవమ్మా 45-46 లేవండి. లేదా లేదు చూడు. 4-5 ఓకేనండి, రెఫరెన్స్ మిస్ అయింది. అయితే మనం ఎందుకంటే దేవుని పోలి ఉన్నాం కాబట్టి మనం కూడా అటువంటి ప్రేమ కూడా మనం కూడా కలిగి ఉండాలి. ఆయనతో పాటు క్రీస్తుతో పాటు మనం ఎప్పుడైతే సమానంగా నిలబడడం అంటే అటువంటి ప్రేమ కూడా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఇటువంటి దానికి మనం ఒక అనేక మందికి ఒక మార్గదర్శకంగా మనం కనబడతాం. ఎందుకంటే క్రీస్తు వచ్చి వెళ్ళి ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. అలా కూడా మనం కూడా అనేక మందికి ఆయన్ని పోలి మనం కూడా ఉన్నాం కాబట్టి, ఆయన కూడా అటువంటి దానికే మనల్ని పిలిచాడు కాబట్టి అనేక మందికి ఈ యూనిటీ ద్వారా ఒక మాదిరికరంగా ఉండాలి. నేను లాస్ట్ టైము మా పై అధికారికి నాకు ఒక ఒక విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. వెంటనే వెళ్ళి పొరపాటు అయిందో నాదో అది పక్కన పెడదాం. లేదు వాళ్ళ వల్లే తప్పు, నా వల్ల తప్పు కాదు అనేది పక్కన పెడితే ఆ వెంటనే సార్ గుడ్ మార్నింగ్ సార్ అనగానే ఆయన ఆశ్చర్యపోయారు. చాలా మంది ఇదేంటిది, అంత ముందే కదా ఈ అబ్బాయిని ఈయన ఇంతగా మాట్లాడారు, మళ్ళీ ఇంత హ్యాపీగా సంతోషంగా వచ్చి గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారని మాట్లాడుతుంది. అది ఉండాలండి. ఒక క్రీస్తు మాదిరిని మనం ఈ లోకంలో మనం చూపిస్తూనే ఉండాలి. మన కుటుంబంలో మన సమాజంలో, మన సంఘాల్లో, మన యొక్క ఏ వీధుల్లో, మన కుటుంబాల్లో మనం క్రీస్తు మాదిరిని ఎందుకంటే ఆయన్ని పోలి మనం ఉన్నాం కాబట్టి ఆయన పిలుపుకు తగ్గట్టు మనం జీవించాలని ఈ యొక్క ఐక్యత దేనికంటే ఆశీర్వాదం ఇది మన జీవితంలో మనం అనుభవించాలి. ఇది మన జీవితంలో మనం కలగాలి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదానికి మనం వారసులు అవ్వాలి. దేవుడి వాక్యాన్ని మన జీవితంలో దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. ఏ వెరీ వెరీ స్పెషల్ మెసేజ్ టుడే. చాలా అత్యవసరమైన ఈ దినపు సంఘాలకు, కుటుంబాలకు, విశ్వాసులకు, క్రైస్తవ సమాజపు వారికి అందరికీ చాలా చాలా అత్యవసరమైనటువంటి సందేశము. ఐక్యత, సమాధానమను బంధము చేత ఐక్యతను కాపాడుకొనుట. కాపాడుకోకపోతే కుయుక్తిపరుడు వచ్చి చెడగొడతాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మేలు మనోహరమని రాయబడిందా? అవునా, ఇది నిజమా అంటాడు, చెడగొడతాడు, గ్యాప్ క్రియేట్ చేస్తాడు. అయితే సమాధానం అనే బంధము చేత క్రీస్తు మాదిరి కలిగిన వారమై ఐక్యతను కాపాడుకోవాలి. దేవునితో ఐక్యపడాలి. దేవుని రాజ్యము చేరునంత వరకు కాపాడుకోవాలి ఐక్యత. దేవుని రాజ్యములో ప్రవేశము పొందినంత వరకు. రండి ప్రార్థన చేసుకుందాం. మహిమ కుమారమ్మ గారు మన తల్లి మన మధ్యలో ఉన్నారు. వారి ప్రార్థన మనకు దీవెన, మనకు సమాధానం, మన బంధము, మన ఐక్యత పటిష్టము. అమ్మ ప్రార్థన చేయండి. మహిమ కుమారమ్మ గారు తాడేపల్లిగూడెం నుండి, పాస్టమ్మ గారు ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి అందరికీ వందనాలు. వీలున్న ఒక్క నిమిషం. డేవిడ్ రాజు గారు ప్రైజ్ రాడండి. ఏదైనా మీకు స్పెషల్ ప్రేయర్ మనవి ఉంటే, ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. ఒకసారి అందరికి వందనాలండి. అదే ఈ నెలలో చర్చి ప్లేస్ తీసుకోవాలని ఆశిస్తున్నాము. చర్చి ప్లేస్ కోసము పాప ఈ నెలలో 10th ఎగ్జామ్ రాయబోతుంది. ఓకే.
నా మీరు కూతురు దీపిక డోన్ సార్, డోన్ నుండి, నంద్యాల డిస్ట్రిక్ట్ డోన్. ఓకే ఓకే. దీప్ సార్, మీ నంబర్ చెప్తారా? రాసుకుందాం. హిమశ్రీ గారు, డేవిడ్ రాజు గారి నంబర్ రాసుకోండి దయచేసి. 9900. ఓకే రాస్తున్నా గారు, చెప్పండి. డేవిడ్ 9390 93900 17 683. 683. అదే కొంచెం నేను బలహీనంగా ఉండి నేను జూమ్ మీటింగ్ లో కలుసుకోలేకపోయాను సార్. ఇంతవరకు ఇప్పటి నుంచి కలుసుకుంటాను. పాప పేరు దీపిక. మంచిదండి, ప్రార్థన చేసుకుంటాం. అమ్మగారు ప్రార్థన చేయండి. మనకు తెలుగు సమయం అయిపోతుంది, హిందీ వాళ్ళు వచ్చేస్తున్నారు. కంటిన్యూషన్ గా హిందీలో కూడా సభ ఉంటది కదా. ప్రార్థన చేయండి అమ్మా. డేవిడ్ రాజు గారి కొరకు, వారి పాప కొరకు, వారి అనారోగ్యం పరిస్థితుల కొరకు, వారు మందిరం కొరకు, స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మంచి స్థలము, మంచి మందిరము కట్టబడుటకు కృపలు విడుదల చేయనట్లు ప్రార్థన. అమ్మగారు, ముగింపు ప్రార్థన. మహోన్నతుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమయమందు ప్రత్యేకంగా యేసు వైపు చూచని సహాస బలిపీఠ సన్నిధానానికి ఉదయకాలం వచ్చినట్లుగా అనేకులు మరి చేరుకున్నట్లుగా నాయన, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా తండ్రి, వాక్య లేఖన భాగం ద్వారా అయ్యా ఐక్యత మరి నాయన ఈ దినాల్లో నా తండ్రి చాలా బలహీన పరిస్థితులు లోపిస్తూ ఉన్నది నా తండ్రి. ఆ విషయంలో నాయన చక్కటి మాటలు నాయన మా మధ్యకు మరి తీసుకొని వచ్చి నాయన మా అందరినీ మరొకసారి నాయన ఐక్యతతో బలముగా కట్టినందుకే తండ్రి, విరోధమైన భేదభావాలు మాలో నుండి తొలగించినందుకే తండ్రి, ఈ దినపు యేసు వైపు చూచానే సహవాసం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా కూడా మరి నాయన వీటిని అన్నిటినీ కూడా మూటకట్టి బిడ్డలో ఉంచిన ఆయన మాకు వివరించిన బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డలు ఎంతమంది అయితే చేరి వచ్చిన తండ్రి మాటల ద్వారా తండ్రి విని బలపడ్డారో తండ్రి, వారందరిని బట్టి నాయన మరొకసారి ప్రార్థిస్తున్నాం. రాలేనటువంటి బిడ్డలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ కూడా ఈ సహవాస బంధంలో ఉన్న ప్రతి ఒక్కరిని, వెలుపల ఉన్న బిడ్డల్ని అందరినీ కూడా, రాని బిడ్డల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, క్షేమం చేత నింపండి. ముఖ్యంగా డేవిడ్ గారి విషయంలో నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి వారికి శరీరంలో ఉన్న బలహీనతను గద్దించి బంధించి ఆరోగ్యము, పూర్ణ స్వస్థత, మరి చురుకుదనము, విడుదల కలగచేయండి. స్థల విషయంలో మందిరానికి కట్టబడుటకు నాయన మీ కృపలో నాయన చక్కటి ద్వారాన్ని తెరిచి మంచి ఆలోచన ద్వారా ముందుకు సాగడానికి నాయన ఆ లైన్ అంతా కూడా మీరు విడుదల చేయమని, ముఖ్యంగా